హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే సండే వ్లాగ్ అండి. మార్నింగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏమీ అయితే చేయలేదు. రాగి జావ అయితే కాసిచ్చాను. నెక్స్ట్ పిల్లలైతే జావ తాగుతారు కదా అని చెప్పేసి ఈరోజు జావ అయితే కాసానండి. అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నారు. ఈరోజు వర్షం అండి, ఫుల్గానే 3 days నుంచి వర్షం కదా. వర్క్ అయితే ఏం లేదని సరే మంచం ఎప్పటి నుంచో నెయ్యాలంటున్నాను కదా, ఈరోజు నేసానని చెప్పాను. సిద్ధు కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళ డాడీకి అయితే. కాదరి ఎలా కొడుకు మామూలుగా వేసి చేయొచ్చు. టీవీ పెట్టలేదు, టీవీ కొనుక్కున్నా డాడీ, నేను పెట్టలేదు. నువ్వు టీవీ పెట్టలేదు. నాకొద్దు. లాగిపోతాను చూడ. పాలు మరి పాలెట్టు కొడతాగా ఇది మరి కింద వేసాడు. ఇది కొనుక్కుంది అది కింద చేస్తుంది. సర్భద్ర బిగిస్తే ముడేయడానికి వస్తుంది. అందాక ముడే లూజ్గా, అందాక లూజ్గా ముడేయాలి. మొత్తం వేసిన తర్వాత బిగించుకో. చిన్న లేవు కాళ్ళు అలా తిప్పు, అలా పెట్టి పెట్టి తిప్పటంగా కింద మూడు డాడీ అలా కింద లెక్కెత్తారు. పైన ఇటు కింద నుంచి వేస్తారా ముందు? పైన ఎలా వేసుకోవచ్చు. నా పైనుంచి వేయడం చూసాను, కింద నుంచి వేయడం.
ఇక్కడైతే వాళ్ళ మంచం వేస్తున్నారు కదా, ఈ లోపు నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఈరోజు వర్షం పడుతుంది కదా, చాలా చల్లగా ఉంది. చక్కగా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. బయటకు వెళ్ళడానికి అయితే లేదండి, వర్షం కంటిన్యూస్గా పడుతుంది. సో ఓన్లీ బిర్యానీ మాత్రమే చేసుకుని పెరుగు చట్నీ అయితే వేసుకుని తినేస్తాము. కర్రీకి ఏం తెచ్చుకుంటాకి కూడా బయటకు వెళ్ళడానికి అస్సలు లేదండి. అందులో ఇంట్లో ఉన్న కొన్ని వెజిటేబుల్స్తో మాత్రమే సింపుల్గా అయితే చేస్తున్నాను. చాలా చాలా స్పైసీగా భలే వచ్చిందిలేండి బిర్యానీ అయితే, చాలా బాగుంది. వేడివేడిగా తింటే ఇంకా సూపర్ ఉందండి. ఇవి ఆడించిన భయం కదా, కాస్త ధాన్యం లైట్గా అక్కడక్కడ వడ్లండి. నెక్స్ట్ మట్టి రాళ్ళు అయితే ఉన్నాయి, అవన్నీ ఏరాలి. నేనైతే ఏరుతుంటే అవి అయితే చేతులను జారిపోతున్నాయండి. నేను ఎందుకు దొరకాలి మీకు అన్నట్టుగా జారిపోతున్నాయి. చూడండి, 2-3 సార్లు తీస్తాను కానీ దొరకట్లేదు అసలు. చిన్న రాళ్ళు ఉన్నాయి, మట్టి రాళ్ళు అక్కడక్కడ ఉన్నాయి. అవి అయితే ఏరేసి చక్కగా ధాన్యం అన్నీ కూడా ఏరేసి శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. బియ్యం కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇవైతే కొద్దిగా నానతాయి కదా, తర్వాత మిల్ మేకర్స్ కూడా ఎక్కువగా నానబెట్టాను. ఇవి చూడండి, బిర్యానీలో అంటే కంపల్సరీగా మిల్ మేకర్స్ ఎక్కువ ఉండాలి మాకు.
అబ్బబ్బా గ్యాస్ చూడండి భలే హ్యాండ్ ఇచ్చింది. కరెక్ట్గా మరిగే టయానికి గ్యాస్ అయిపోయింది. టూ ప్లస్ టూ 4 ఇంకా 2 ప్లస్ 2 ఎన్ని 1 2 3 4 అయినాయా? 1 + 1 ఎంత? 1 1 11. ఏ బిర్యానీ బాలుడా ఓకే ఫ్రెండ్స్, ఇదండి సండే ఇలా సింపుల్గా మాది వెజిటేబుల్ బిర్యానీతో సరిపెట్టేసుకున్నాము. ఇదండి ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.